హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. అండ్ ఈ బ్లాగ్లో ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది, అదేంటో చూసేయండి. ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఛానల్స్ ఒకటి ఉంది. సో అందులో మా అక్క చాలా మంచిగా అన్ని వీడియోస్ తీస్తుంది, మా అపార్ట్మెంట్ అన్ని తీస్తుంది. సో మంచి మంచి మెమోరీస్ ఇస్తున్నారు వాడు మీకు. చాలా మెమోరీస్ ఇదిగో కొట్లాడుకుంటారు, పట్టించుకోకండి. సివ్యానా నువ్వు? సివ్య చాలా ఆశ్చర్యంగా చూస్తుందా? ఏమవుతుందో మనకు అర్థం కావట్లేదు, మనం చెప్తాం. సే హాయ్, హ్యాపీ ఏ హాయ్. ఎక్కడికి వచ్చారు మీరందరూ? జతిన్ నీదేనా బర్త్డే ఈరోజు? బర్త్డే పార్టీ షురూ. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట, జతిన్ బర్త్డే బ్లాగ్. బర్త్డేకి కిడ్స్ అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈరోజు మా జతిన్ కూడా ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. అదేంటి అనేది లాస్ట్లో యాడ్ చేస్తా, చూసేయండి. అండ్ బర్త్డే బ్లాగ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Jatin. Happy birthday to you. మోను హ్యాట్ కేక్ పైన పెట్టినాం మేము. తీసుకెళ్ళావా ఇప్పుడు మీ డాడీ దగ్గరికి? వా, మాకు అదే కావాలి. పెద్ద మనిషి ఉన్నదాన్ని రికార్డ్ అయింది చూడు, అదే కావాలి మాకు. ఒకసారి లౌడ్గా హ్యాపీ బర్త్డే జతిన్ అని అరవాలి. సరే, హ్యాపీ బర్త్డే మోను, ఓకేనా? రెడీ, 1 2 3. 1 2 3. హ్యాపీ బర్త్డే. బర్త్డే పార్టీ చిచ్చరి చిచ్చరి సాంగ్. 3 Idiots వావ్, 3 Idiots మీరంట. అవునారా సాకే, నువ్వు సైలెంట్గా తింటాను అంటే అట్లా రేప మీరు తర్వాత మాట్లాడండి, నేనైతే ఫస్ట్ తింటా. ఎందుకు వచ్చినావురా? పెద్ద మనిషి వచ్చిండు. సో ఏంటి అంటే ఈరోజు మా మోను బర్త్డే అనమాట. సో విషింగ్ యూ ఏ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బర్త్డేకి ఏంటంటే ఏం కావాలి నీకు చెప్పు? ఎనీథింగ్ కాదు, ఏదో అడిగావు కదా, అది చెప్పు ఫస్ట్. టాయ్ కావాలంట. సో
అది కూడా మేము సర్ప్రైజ్గా మాకు సర్ప్రైజ్ అనమాట, టాయ్ కొనివ్వడం. చలో ఇప్పుడు ఏం తీసుకుంటాడో ఏంటో చూసేద్దామా, ఏ టాయ్ సెలెక్ట్ చేసుకుంటాడో ఏంటి, మా మూడు సెలెక్షన్ ఎలా ఉంటుంది చూసేద్దాం. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పా కదా జతిన్కి ఒక సర్ప్రైజ్ ఉందని. ఇప్పుడైతే మేము ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికంటే తనని తీసుకెళ్తున్నాము. తను ఒక టాయ్ అడిగాడు, సో అది అలానే మేము టాయ్ ఇప్పిస్తామని చెప్పేసి అయితే తనని తీసుకెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వీడియో. సో ఈ వ్లాగ్లో మాత్రం ఫస్ట్ సెలబ్రేషన్స్ పెట్టి సర్ప్రైజ్ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ యాడ్ చేశాను అనమాట. చూసేద్దాం జతిన్ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడో లేదో. ఏంటంటే వచ్చేస్తుంది అంతే. సైకిలా? అరే నాన్న నాకెందుకు తెలుస్తున్నావు? నాకు లేకుండా మొన్న ఏమి నాని చలో ఇంకా వాట్ హ్యాపెన్ రా జతిన్? సో సర్ప్రైజ్ అయితే రివీల్డ్ అనమాట. సైకిల్ అయితే మేము సర్ప్రైజ్ గిఫ్ట్గా ప్లాన్ చేసాము. సో ఫుల్ హ్యాపీ జతిన్ అయితే. మేమైతే బిఫోర్ డేనే వెళ్ళి సైకిల్ చూసి మాకు నచ్చింది, అక్కడైతే మేము బుక్ చేసి వచ్చామన్నమాట. అండ్ వీటితో పాటు మా చిన్నోడికి కూడా సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే చెప్పలేదు తను ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది, మొత్తం షూట్ చేసాం అనమాట. ఎండింగ్లో చెప్పాము మేము, చూసేయండి అది కూడా. మేము కూడా మందికే రావద్దన్నాం కదా, నువ్వే వచ్చావు. చూసుకోపో మరి, నీకు నచ్చింది ఇప్పిస్తా పో. జతిన్ బర్త్డే కదా, వేదాంశ్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తున్నారేమో. ఇప్పుడు నేను చెప్తాను. వేదాంశ్ మాకు చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట, సైకిల్ కావాలి అనేసి. సో అందుకనే నా బర్త్డేకి అయినా గిఫ్ట్ ఇవ్వండి సైకిల్, నాకు సర్ప్రైజ్ చేయండి అనేసి అలా అడుగుతూ ఉంటాడు ఎప్పటికీ. సో మేమైతే సరే చూద్దాం అన్నట్టు ఉన్నాం, ఎప్పుడు అలా తీసుకుందామని ప్లాన్ చేయలేదు. సో హోల్డ్లో పెట్టామన్నమాట. అండ్ జతిన్ కూడా తనకి వీల్స్ లేని సైకిల్ కావాలి, అండ్ తను కూడా కొంచెం హైట్ అయ్యాడు కదా, సో పెద్ద సైకిల్ కావాలని అలా అడుగుతుండే. సో అందుకనేసి ఇంకా ఈసారి ఏమి కాకుండా ఇలా సైకిల్ ప్లాన్ చేసామన్నమాట. అంటే ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తామని కాదు, బట్ ఈసారి ఇంకా 10 years కదా, 10 yearsకి వర్తబుల్ లాగా సైకిల్ అయితే ప్లాన్ చేసాము. అందుకే ఇప్పుడు ఒకరికి తీసుకుంటే ఇంకొకరు డిసప్పాయింట్ అవుతారు, పిల్లలు అలా హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో అందుకనేసి ఈసారి అయితే ఇద్దరికి ప్లాన్ చేసామన్నమాట. ఇది సంగతి. కానీ ఈ సైకిల్ తీసుకున్నాక మా వారి ఆనందం అయితే అంతా ఇంత కాదు, నేను మాటల్లో కూడా చెప్పలేను. అంతా అసలు ఎలా అంటే ఒక నియర్లీ ఒక 10-20 times చెప్పుంటాడు మాకు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మమ్మీ అనేసి. అండ్ ఇది తన ఒక డ్రీమ్ అన్నట్టు, నా డ్రీమ్ సైకిల్ అన్న అంతలా చెప్తుండే. అండ్ మస్తు ఎగ్జైట్ అవుతాడు ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చిన తను. ఇంకా అలాంటిది ఇలా మేము సర్ప్రైజ్గా సైకిల్ ప్లాన్ చేసేసరికి అయితే తన మాటల్లో చెప్పలేము హ్యాపీనెస్ని అయితే. అండ్ ఎవ్రీ మినిట్ అయితే సైకిల్తోనే స్పెండ్ చేస్తున్నాడు. ఈవెన్ పడుకునే ముందు కూడా గుడ్ నైట్ సైకిల్, ఐఎమ్ స్లీపింగ్ అని అలా మా చెప్తూ ఉన్నాడు అనమాట. మాకు హ్యాపీనెస్ చూసాక సర్ప్రైజ్ ఫీల్ అయినావా లేదా? ఫుల్ హ్యాపీ అనమాట. ఎక్స్పెక్ట్ చేసినావా సైకిల్ ఇస్తామని? బర్త్డే గిఫ్ట్ చెప్పినానా? ఏమి ఇస్తాం అనుకున్నావు? రిమోట్ కంట్రోల్ తెచ్చినాం కదా ఇప్పుడు మేము. బాబీ ఆ సైకిల్ నీకు కూడా మేము ఆర్డర్ ఇచ్చేసినాం నీకు అన్నకి నిన్ననే. అంకుల్ని అడుగు, మేము నిన్న ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళామా లేదా? రియల్ గా బుక్ చేసాము సైకిల్. నీకు కూడా ఇటు చూడు, ఇటు చూసి చెప్పు.
అరే హ్యాపీయా. ఇక్కడైతే జతిన్ ఫుల్ హ్యాపీతో వాళ్ళ నాన్నకి హగ్ చేసి కిస్ చేసి థ్యాంక్స్ నాన్న అని చెప్తున్నాడు. హ్యాపీనెస్ ఓవర్లోడెడ్ జతిన్కి. వీడు చూడు, వీడు నో ఎక్స్ప్రెషన్. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? వాచింగా? నాకు ఇంత వచ్చాడు. మమ్మీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మమ్మీ అంటూ. సైకిల్ వచ్చేసాక సో ఫస్ట్ అయితే పూజ చేసామన్నమాట. రండి ముందుకు రండి. ఇదన్నమాట జతిన్కి మేమైతే ఇచ్చిన బర్త్డే సర్ప్రైజ్. అండ్ ఇద్దరు పిల్లలు ఫుల్ హ్యాపీ. అండ్ సో ఇదైతే ఆఫ్టర్నూన్ మేము సర్ప్రైజ్ చేసామని చెప్పాం కదా, దాని ఆఫ్టర్ కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ బర్త్డే పార్టీకి వచ్చిన కాదు యూట్యూబర్స్ పార్టీకి వచ్చి తీసుకోండి. యా సబ్స్క్రైబర్స్ కి కావాలి, ఆల్ సబ్స్క్రైబర్స్ కి అందరికి స్వాహా. బర్త్డే పార్టీ అయితే పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.